రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబం ధర్నాకు దిగింది. చేవేళ్ల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం ఉద్యోగి భార్య, భర్త, కూతురు మృతి చెందారు. ఇక తమ కూతురు కృప, భర్త రవీందర్ మృతితో భార్య రత్నమ్మ, బంధుమిత్రులు పోలీస్ స్టేషన్ ముందు బీజాపూర్ రహదారిపై బైఠాయించారు. న్యాయం చేయాలని ధర్నా చేశారు. విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బాధితురాలతో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. తాను ఇంటి వద్ద పెద్ద దిక్కు లేకుండా పోయిందని, కూతురును కోల్పోయినట్లు తనకు న్యాయం చేయాలని కోరారు. తనకు న్యాయం చేస్తానని రాసిస్తేనే ధర్నాను విరమిస్తానని కూడా ఆమె తెలిపారు. చూసిన 20-30 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఏదో మాటలు చెప్తున్నారు తప్ప వాడు ఓనర్ కూడా చాలా దుర్మార్గుడు ఉన్నట్టున్నాడు. వాడిని లోపలేసి మక్కిలెరగ తినాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. సొంత నియోజకవర్గంలో ఇంత జరిగిన ఒక్కరిగా పట్టించుకుంటలేడు. నీ సొంత నియోజకవర్గం దిక్కులేకపోతే ఎట్లా? మిగతా జిల్లాలో ఏం చేస్తావు? నీ సొంత జిల్లాలో నీ చేతనైతలేదు. పోలీసులకు చెప్తలేవు న్యాయం చేయాలి. ఏంది ప్రభుత్వం? పల్లెకల ఇది ప్రభుత్వం అన్నారు. చూసిన 20-30 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఏదో మాటలు చెప్తున్నారు తప్ప వాడు ఓనర్ కూడా చాలా దుర్మార్గుడు ఉన్నట్టున్నాడు. వాడిని లోపలేసి మక్కిలెరగ తినాలని చెప్పేసి మేము అడుగుతున్నాం.